హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఇవాళ నేను ఏరోప్లేన్ ఎగ్జిబిషన్, ఇది నెక్సెస్ మాల్ దగ్గర హైదరాబాద్లో పెట్టారండి. సో దీనికి నేనైతే ఇక్కడికి వచ్చేసాము ఫ్యామిలీగా సంక్రాంతి హాలిడేస్ అని. సో ఇక్కడ చూసినట్లయితే మీరు పెద్ద ఏరోప్లేన్ వీళ్ళు రెడీ చేసి పెట్టేశారు. సో ఇక్కడ మనము ఏరోప్లేన్లోకి వెళ్తున్న ఫీలింగ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఏరోప్లేన్ ఎగ్జిబిషన్ అని చెప్పి ఇక్కడ పెద్ద ఏరోప్లేన్ పెట్టారు. సో ఇక్కడ మనము ఏరోప్లేన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి. సో ఇక్కడ సేమ్ ఏరోప్లేన్లో ఎలా ఉంటుందో అదే విధంగా ఈ సెటప్ అయితే రెడీ చేశారు. సో చాలామంది వచ్చారండి, సంక్రాంతి హాలిడేస్ కదా. సో ఎగ్జిబిషన్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో పిల్లలకు కూడా చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ టికెట్ అయితే ఇచ్చేసేసి అక్కడ బుకింగ్ కౌంటర్ అండి. సో అక్కడ బుక్ చేసుకోవాలి. ఇలాగ ఏరోప్లేన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ చూసినట్లయితే మంచిగా సీట్స్ అరేంజ్ చేసినట్లు బాగా స్టిక్కర్తో ఏరోప్లేన్లో సీట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అటు సైడు ఇటు సైడు సీట్స్ లాగా అరేంజ్ చేసి మధ్యలో మనకు వాకింగ్ అయితే ఎంట్రన్స్ పెట్టేశారు. సో ఇక్కడ నిజంగానే మనం ఏరోప్లేన్లో ఎంటర్ అవుతున్నాము అన్నంత ఫీలింగ్లోకి వచ్చేసింది. డిస్కో లైట్స్ పెట్టారనమాట, డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్, డిస్కో లైట్స్ పెట్టారు. సో ఇక్కడ మనం ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకు చూసినట్లయితే ఎయిర్ హోస్టెస్ ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టారు చూడండి, ఎంతో క్యూట్గా ఉందో ఆమె కూడా ఎయిర్ హోస్టెస్. సో ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు. నేను కూడా అందులో ఒకదాన్ని, కానీ కుదరలేదు. సో ఇంకా ఇక్కడ దిగగానే మనకు సైడ్ ఏమో మన అంబేద్కర్ గారు, గాంధీజీ, ఇంకా చాలామందిని స్టిక్కర్స్ ఇక్కడ పెట్టారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీకు చూపిస్తాను చూడండి, ఎంతమందిని పెట్టారు. అన్నీ కూడా మంచిగా పెట్టారు. సో ఇంకొక సైడ్కి వచ్చేసేసరికి ఇక్కడ మనకు తాజ్‌మహల్, ఎర్రకోట, సో ఇవన్నీ కూడా పెట్టారనమాట. సో ఇక్కడ రియల్‌గా ఎగ్జిబిషన్ అంటే ఇలాగనే ఉండాలేమో అనిపించేసేలాగా చేశారు మొత్తం అంతా కూడా. సో ఒక లోపలికి ఎంటర్ అయ్యేసరికి ఇక్కడ చూడండి, అంతా కూడా మనకు ఫారిన్‌లలో ఉంటాయి కదండీ, అలాగా సెటప్ అయితే చేసేసారు అన్నీ కూడా. ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగా కాఫీ డే అవన్నీ మెయిన్ మెయిన్ ప్లేసెస్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఒక ఆర్ట్ కూడా చేశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలామంది వస్తున్నారు, ఫోటోస్ దిగుతూ ఉన్నారు. సో నేను కూడా ఫోటోస్ తీసుకుందాం అని చెప్పేసి నా కూతుర్నైతే పంపించాననమాట. "ఎళ్ళు అక్కడ నిలబడమ్మా, ఫోటో తీస్తాను, మంచిగా ఉన్నాయి కదా" అని చెప్పి. సో జాను కూడా ఫోటోస్ అంటే పోజ్ తీయడానికి చాలా బాగా రెడీ అయిపోతుందనమాట. సో సంక్రాంతికి బుట్ట బొమ్మలాగా రెడీ చేసేసాను నేను ఇక్కడ. పట్టు పాడ ఏసుకొని, 2 జడలేసుకొని. సో ఇక్కడ అయితే ఇంక ఫోటోస్ అయితే తీస్తున్నాను. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో, కొన్ని కలర్‌గా, కొన్ని అలాగా చాలా బాగా పెట్టారనమాట. రియల్‌గా ఆ ప్లేస్‌లో మనం ఉన్నామా అన్న ఫీల్ అయితే వచ్చేసింది అక్కడ చూడగానే. సో నా కూతురు కూడా మంచక్కా అన్ని చోట్లకెళ్ళేసి నిలబడుకొని మంచిగా ఫోటోస్ అయితే దిగుతూ ఉందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఫోజిమా అంటే స్మైల్ ఇస్తుంది. ఇంకా ఇంకా మెల్లిగా అదే చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఇంకా మెల్లిగా అవన్నీ ఎంట్రన్స్‌లోకి ఎళ్తున్నాము లోపలికి. ఇది ఎంట్రన్స్ అనమాట. మంచిగా లైట్స్ సెటప్ పెట్టారు. పైన కూడా చాలా బాగా అనిపించింది. చూడండి మీకు లైట్స్ చూపిస్తాను. ఒక అంబ్రెల్లా టైప్‌లో పెట్టేసి చాలా లైట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎంట్రీలో. సో రియల్‌గా ఇదైతే మనము నైట్ టైమే వెళ్ళాలండి ఈ ఎగ్జిబిషన్‌కి. నైట్ టైమ్ వెళ్ళినప్పుడే మనకు చాలా కలర్‌ఫుల్‌గా, చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి అందరూ ఎంచక్కా ఫోటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. సో చాలా బాగా అనిపించింది. మనం కూడా ఒక వీడియో తీస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా వీడియో అయితే తీస్తున్నాను. సో ఇంకా ఇక్కడికి ఎంట్రన్స్‌లో వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్‌లో బర్డ్స్ ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. నా కూతురికి మీకు చెప్పాను కదండీ, తనకు అనిమల్స్, బర్డ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అనిమల్ స్టోరీస్ చెప్తున్నా. మా టాయ్స్ అన్నీ కూడా అనిమల్ టాయ్సే ఉన్నాయి మీకు. సో ఆ వీడియో కూడా ఒకసారి చేస్తాను నేను. ఎన్ని అనిమల్స్ ఉన్నాయో, ఎన్ని టాయ్స్ ఉన్నా కూడా తగ్గదనమాట, సాఫ్ట్ టాయ్స్. సో అది కూడా చెప్తాను. చూడండి ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. సో ఇక్కడ తనకు పీజియన్, ఇంకా పెంగ్విన్, ప్యారెట్, ఓల్
ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఇక్కడ పెంగ్విన్ కాడ నిలబడుకొని ఫోటో తీసుకుందామని నిలబడిందనమాట. ఫోటోకి పోజ్ ఇవ్వమంటే మాత్రం ఇయ్యకుండా దా నాతో ఆడుకుంటుంది. నేను ఇవ్వను అంటూ. సో, చూసారా ఎంత బాగా ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా ఇట్లా టర్న్ అయిందనమాట. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ ఇంకా చాలామంది కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. బర్డ్స్ డిఫరెంట్ అవి కూడా చూడటానికి రియల్ బర్డ్స్ ఉన్నట్టు ఉన్నాయన్నమాట. సో, చూడండి ఎంత బాగా అనిపించాయో ఈ బర్డ్స్ అన్ని కూడా చూస్తుంటే రియల్ బర్డ్స్ ఉన్నాయి అన్నట్లు అనిపించిందనమాట. సో, నేను కూడా ఇవన్నీ కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ప్యారెట్స్ కూడా 2 ప్యారెట్స్ పెట్టారు. చాలా బాగా అనిపించిందనమాట. సో, ఇవి బర్డ్స్‌ది అయిపోయిన వెంటనే ఇక్కడ మనకు గేమ్స్ జోన్‌లోకైతే వచ్చేసామనమాట. ఇక్కడ మొత్తం కూడా గేమ్స్ ఆడొచ్చు. ఇంకా దాంతో పాటి ఆ గేమ్స్ జోన్ దాటినామంటే మనకిక్కడ ఎంటర్ అయిపోయాము. ఇది అస్సలు సిస్సలైన ఎగ్జిబిషన్ హాల్ అండి. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు తినుబండారాలు పెట్టారు. అదేవిధంగా మనము ప్లే ప్లే జోన్ లాగా పెట్టారు. ఈ జెయింట్ వీల్ చూడండి ఎంత పెద్దగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, ఇది చూడగానే మా జాను అదెక్కుతాను, ఇదెక్కుతాను, అదెక్కుతాను అంటూ పరిగెడుతుందనమాట. సో, వద్దమ్మా ఉండు మేము ఎక్కిస్తామని చెప్పేసాను. సో, చూసారా ఎంత బాగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. చాలామంది వచ్చారు. సంక్రాంతి హాలిడేస్ కదండీ! హాలిడేస్‌లో ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ ఉన్నది అని చెప్పగానే హైదరాబాద్‌లో సగానికి సగం మంది ఇక్కడే ఉన్నారనిపిచ్చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ అండి. ఫస్ట్ అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్ అడిగాను. సో, నాంపల్లి ఎగ్జిబిషన్ మిస్ అయింది. కానీ దాని తర్వాత మా హస్బెండ్ చెప్పారు, నాంపల్లి ఎగ్జిబిషన్‌కి పోకుండా ఉండడమే మంచిదైపోయింది మనకు అని చెప్పేసి. అక్కడ చాలా ఫుల్ రష్. సగం హైదరాబాద్‌లో సగం మంది పండగకెళ్తే ఇంకా సగం మంది నాంపల్లి ఎగ్జిబిషన్‌లోనే ఉన్నారండి. కానీ మాకెట్లో అది కుదరలేదు. సో, ఈ ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాము. ఇక్కడ నా కూతురైతే చూడండి ఈ కార్ ఎక్కుతానని చెప్పేసి తీసుకుందనమాట. ఇంకా ఈ కార్‌లోకి ఎక్కేసింది. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గదా! ఈ కార్ కూడా. సో, ఇది చాలా మంచి ఫోజులైతే ఇస్తుంది ఫోటోలు తీయమని. ఇంకా ఇది స్టార్ట్ అయిపోయింది. ఎంత ఆనందమో చూడండి. తన ఫేస్‌లో ఏదో రియల్ కారే నడుపుతున్న ఫీలింగ్‌లోకెళ్ళిపోయింది. కానీ ఇలాంటి చోట్లకి తీసుకొస్తే పిల్లలకు కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంటుందండి. నేను కూడా మా ఆయన్ని పట్టుబట్టి బయటికి తీసుకెళ్ళు హాలిడేస్ కదా! పిల్లల కోసమే తీసుకెళ్దాము. ఎప్పుడు ఇంట్లోనేనా కొంచెం అలాగా తిరిగితే వాళ్ళకి కూడా కొంచెం బావుంటుందని చెప్తే మా ఆయన తీసుకెళ్ళాడనమాట ఫెస్టివల్‌కి. సో, ఇక్కడ బైక్ కూడా ఎక్కింది. కార్‌తో పాటి పక్కనే బైక్ కూడా ఉందనమాట. సో, ఫస్ట్ కార్ నడిపింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది రియల్ బైక్ బండి కావాలి అన్నట్టు బండెక్కి తిరుగుతుందనమాట. ఎంతసేపటికి దిగలేదండి. దాని తర్వాత నేను కూడా ఇక్కడ ట్రైన్ చూద్దాము, ట్రైన్‌లో ఎక్కుదామని చెప్పేసి ట్రైన్ ఎక్కాను. మా జానుకి తోడుగా ఎక్కాను. కానీ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే నా చైల్డ్‌హుడ్ డేసే గుర్తొచ్చేసేసాయి. నాకు కూడా ఎగ్జిబిషన్ అంటే చాలా ఇష్టము. మా డ్యాడీ ఎగ్జిబిషన్ వచ్చిందంటే ఒక 4 టికెట్లు ఎత్తుకొని వచ్చేస్తాడు. ఆ టికెట్లు తీసుకొని మేము లోపలికెళ్ళిపోయి అన్నీ తిరిగేసి, అన్నీ చేసేసుకొని వచ్చేవాళ్ళమనమాట ఆ రోజుల్లో. సో, ఇప్పుడైతే ఇంకా కుదరట్లేదు. మా హస్బెండ్ ఫ్రీగా ఉన్నప్పుడల్లా తీసుకొనెళ్తున్నాడనమాట. సో, ఇక్కడ నేను గూడా ఎక్కేసి ట్రైన్‌లో కూర్చొని నా పాపతో పాటి బాగా ఎగ్జిబిషన్ అంతా ఎంజాయ్ చేశాను. వ్యూ అంతా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ జెయింట్ వీల్, కొలంబస్ ఇలా పెద్దవి కూడా చాలా పెట్టారు. కానీ నాకు ఎక్కాలనిపించలేదు. ఇద్దరు పిల్లలున్నారు కదా! మామూలుగా అయితే నాకు జెయింట్ వీల్ అంటే చాలా ఇష్టము. ఎక్కేదాన్ని. కానీ ఈసారి కుదరలేదు, ఎక్కలేదు. ఇంకా ఫైనల్‌గా మేమిక్కడ షాపింగ్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోదామని వచ్చామనమాట. ఇక్కడ షాపింగ్‌లో మన రష్మిక గారు ట్రెండ్ చేసిన హెడ్‌ఫోన్స్ ఉన్నాయి కదండీ! సో, అయి అయితే నా కూతురు తీసుకుందనమాట. అవి నేను మీకు చూపిస్తాను తర్వాత. ఒక షార్ట్ అయితే చేస్తాను ఇంకా పాప కోసం బొమ్మలు, బాబు కోసం బొమ్మలైతే తీసుకున్నాము. ఇంత దూరం వచ్చినాక మనం తినకుండా వెళ్తే ఎలా ఉంటుందండి? బాగోదు కదా! అందుకోసమని మేము గోబీ సెంటర్‌కెళ్ళేసి మంచిగా గోబీ తీసేసుకొని గోబీ తినేసాము. ఇంకా పిల్లలకైతే ఇంకా స్నాక్స్ తినిపిచ్చేసుకొని ఇంకైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇదండి మా హైదరాబాద్‌లోని ఏరోప్లేన్ ఎగ్జిబిషన్. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే మీరైతే మన ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.